అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి త్రిదళం ఒత్తి ఎలా చేసుకోవాలో నేర్పిస్తారు. ఈ ఒత్తిని మనం తయారు చేసుకుని కార్తీక మాసం అంతా కూడా వెలిగించుకుంటే మనకి శివుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. సో అది ఎలా చేయాలో ఏంటో అమ్మ చెప్తారు. మనం చూసి నేర్చుకుందాము. లెట్స్ స్టార్ట్. మొదటిగా ఇదివరకు 2 వీడియోల్లో చెప్పినట్టుగానే పత్తిని ఇలాగా నలకలు లేకుండా విడదీసుకోవాలి. ఇలాగా విడదీసుకోవాలి. ఓకే, విడదీసాను పత్తిని. ఇప్పుడు దీన్ని మనం దారం చేసుకోవాలి. దీన్ని ఇలాగా దారం సన్నంగా తీసుకోవాలి, ఎందుకంటే 108 పోచలు వస్తాయి. అందుకని మరీ లావుగా కాకుండా ఇలాగా సన్నంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. నాకు ఈ ఒత్తి కూడా మా అమ్మగారే నేర్పించారు నాకు. మా ముసలమ్మమ్మ చాలా బాగా ఒత్తులన్నీ తయారు చేసేదండి. ఆవిడ కాలక్షేపం మనవలు, మునిమనవలు, అనిమనవలు, ఎన్ని మనవలను చూసింది ఆవిడ. అయితే అందరికీ కూడా ఒత్తులు ఆవిడే సప్లై చేసేవారు. అందరిలోకి పెద్ద మనవరాలు మా అమ్మ అన్నీ బాగా నేర్చుకుంది ఆవిడ. తర్వాత మళ్ళీను వారసత్వంగా ఈవిడికే వచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో చేస్తాం తప్పించి ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఒత్తులు చేయడం అన్నది మా అమ్మకే సాధ్యమయ్యింది. అలా దారం తీసుకున్నాక ఇదిగో ఇలా సన్నగా బాగా చూసారా ఫైన్గా ఎంత బాగా వచ్చిందో దారము. దారం తీయడం కూడా మనం అలా నీట్గా నేర్చుకోవాలి. అది అప్పుడు ఒక అట్టకి 18 పోసలు చుట్టుకోవాలి. అంటే ఇటు 18 ఇటు 18 మొత్తం 36 అవుతాయి. 36 మూళ్ళు 108. అందుకని 3 పెటల్స్ చేసుకోవాలి. ఇలాగ 15, 16, 17, 18. అట్ట నుంచి చాలా జాగ్రత్తగా దాన్ని మనం రిలీజ్ చేసుకోవాలి, చాలా సున్నితంగా. అలా చూసారా ఇటు 18 ఇటు 18 వచ్చాయి. దీన్ని ఇలాగా మధ్యకి తుంచుకోవాలి. అలాగే ఇటు కూడా తుంచుకోవాలి. ఇప్పుడు మొత్తం 36 వచ్చాయి. 36 పోచలు వచ్చాయి. ఈ 36 పోతల్ని 3 ముక్కల కింద 3 పెటల్స్ కింద ఇలాగా ఇంకా చూసారా ఫైన్గా వాటిని తెంపుకోవాలి మనం. అలాగా 3 పెటల్స్ తీసుకోవాలి. దాన్ని మళ్ళీ మధ్యకి మణుస్తున్నారు. కొంచెం పాలతోటి నలుపుకోవాలి. పాలతోటి నలపడము అంటే ఎందుకంటే చాలా గమ్ముని మెల్ట్ అవుతుంది, అది మనకి నలుగుతుంది. అది గమ్ముని మనం చేయడానికి వీలవుతుంది. తర్వాత నుంచి మనం విభూతితోటే ఇంకా చేసుకోవడం. ఇలాగా అది అలా 3 ఈ 3 పెటల్స్ కలిపి 108 పోచలు. ఓ కౌంట్ 108 పోచలు వస్తుంది. 108 ఒత్తులు దీపం వెలిగించిన ఫలితం వస్తుందండి. ఓహోహో, నైస్ నైస్. చేసి దీన్ని మామూలుగా మనం ఒత్తి చేసుకోవాలి. దీన్ని మనం పర్వదినాల్లో వెలిగించుకోవచ్చు,
ప్రతి సోమవారము వెలిగించుకోవచ్చు. ఆ. కార్తీక మాసం అయితే నెల రోజులు కూడా వెలిగించుకుంటే చాలా మంచిది. చూసారా ఇంకా ఎన్నో ఒత్తులు చేసింది అమ్మ. ఇదిగో ఈ ఒత్తి కూడా మనకు ఎంచక్కగా నేతిలో ముంచామంటే చూసారా ఇలాగా ఎంతో చక్కగా అలాగా ఆవు నేతిలో మనం కార్తీక మాసం నెల రోజులు వెలిగించుకోవచ్చు. ప్రతి సోమవారము కూడా శివుడికి ఇష్టమైనది కనుక మారేడు దళం ఒత్తి అంటారు దీన్ని. చూసారా ఎంత ఫైన్గా నించుంటుంది. ఇంకా ఆవు నేతిలో అయితే అది ఇంకా మంచి కడ్డీలా నిలబడుతుంది. చూసారు కదా అందరూ ఈ వీడియోని. సో అందరూ కూడా నేర్చుకుని మీ ఇళ్లల్లో మీరు నీట్గా వెలిగించుకోవాలనేసి అని మేము ఆశిస్తున్నాము. మా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. ధన్యవాదములు.